పథకం కింద 23వ విడత నిధులు జూలైలో విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు కీలక సూచనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే 22వ విడత నిధులు విడుదల కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు తదుపరి విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయల పెట్టుబడి సాయం 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ అవుతుంది. అయితే 23వ విడత నిధులు అందుకోవాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా తమ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ సరిగా లేకపోతే లేదా మారిపోయి ఉంటే ఈసారి డబ్బులు జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ముందుగానే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆన్లైన్ ద్వారా సులభంగా మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లోకి వెళ్ళాలి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ విభాగంలో ఉన్న ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకొని మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను నమోదు చేయాలి. కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ ఫోన్కి వచ్చే ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ నంబర్ అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఆన్లైన్ ప్రక్రియ చేయడం కష్టంగా అనిపిస్తే సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్లి కూడా ఈ సేవను పొందొచ్చు. బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసి కొత్త మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఎదురైతే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్లు సంప్రదించవచ్చు. కాబట్టి 23వ విడత డబ్బులు ఆలస్యం కాకుండా పొందాలంటే వెంటనే మీ వివరాలు అప్డేట్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.